హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్యాష్ మక్షి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజైతే నేను వంకాయ పచ్చిమిర్చి కారం ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సరే, ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ మనం మంచి లేత వంకాయను తీసుకునేసి మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్గా కట్ చేసుకునేదాన్ని కొద్దిసేపు వాటర్లో ఉప్పు వేసిన వాటర్లో సోక్ చేసుకోవాలి. తర్వాత మనము పచ్చిమిర్చి కారం కోసము కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని అందులోకి కొంచెం తెల్లగడ్డలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అందులోకి కొంచెం రాక్ సాల్ట్ వేసుకొనేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా మనము పోపు పెట్టేసుకుందాం. పోపుకు కావాల్సిన పదార్థాలు అయితే మనం నార్మల్గా పోపు ఎలా పెడతామో అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర అలాగే ఆవాలు మొత్తం అవన్నీ వేసి ఆయిల్ వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకున్న తర్వాత మనం ఏవైతే వంకాయలు ఉంటాయి కదా అవి పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా పక్కన వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. తిప్పడము అలాగే లిడ్ క్లోజ్ చేయడం తర్వాత అలాగే మళ్ళీ తిప్పుతూ ఉండాలి. అలా మనం ఒక 5 minutes ఒకసారి అలా తిప్పుతూ ఉంటుంటే అవి మగ్గిపోతాయి. అలా మగ్గిన వాటిని మనం కొద్దిసేపు అలాగే క్లోజ్ చేసేసి లిడ్ తర్వాత దాన్ని బాగా మంచిగా అది ఎప్పటి వరకు మెత్తగా అవుతుందో పీసెస్ అలాగే మగ్గుతూ ఉండే వరకు మనము కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయలు అందులోకి చిటికెడు పసుపు వేసి మంచిగా కలిపెట్టాలి. కలిపిన తర్వాత మనము ఇప్పుడు తీసుకున్నాం కదండి, ఏంటిది పచ్చిమిర్చి కారం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్ని కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. వంకాయలు మగ్గిన దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. అంత కలుపుకున్న తర్వాత చూడండి ఎలా అయిందో. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేయాలి. బాగా అది అంతా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మగ్గిపోయి ఉంటుంది. చూడండి ఎంత టేస్టీగా ఉందో.